హాయ్ అండి, మొన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా అత్తమ్మతో Q&A చేస్తాననేసి చాలా కామెంట్స్ వచ్చాయండి. సో చూద్దాము అత్తమ్మ అసలు ఏం ఆన్సర్ చెప్తారో ఏంటో. అత్తమ్మ చాలా మంది అడిగారు, అంటే హస్బెండ్కి హెల్త్ బాగాలేకపోయినా 3 kidsని మంచిగా మేనేజ్ చేసి పెంచారు కదా, ఎప్పుడు అంత మోటివేటింగ్ ఎట్లున్నారు అనేసి. మోటివేటింగ్ అంటే అంతా నాదే అమ్మా. మరి మీ మావయ్య ఏమీ చేయలేకుండా పిల్లలకి ఇచ్చేసిన మరి అటువంటి టైంలో నేను గట్టిగా బలంగా లేకపోతే పిల్లలు మరి చూసుకోవటానికి అది మంచిగా తయారవటానికి మనం ఇది అవ్వలేం కదా అని చెప్పేసి నేను మోటివేట్గా గట్టిగా బలంగా. అంటే అంతలా ఏం చెప్పారు? మీ పిల్లలు ఇంత సక్సెస్ అయ్యారు కదా, 3 పిల్లలు. మరి మీ డాడీ ఎలా ఉంటారమ్మా, మీ డాడీ అలా ఉంటారు కాబట్టి మనం అందరం ఒక మాట మీద ఉండాలి. అన్నయ్య ఏది చెప్తుంది, నేను ఏది చెప్తుంది, మీరు అన్నయ్య మాట మీద పోలేమండి అని నా పిల్లలకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ అన్నయ్య అంటే చక్కట గోగురు. మరి ఎక్కువ మంది అడిగింది ఏంటంటే మనీ ఎలా సేవ్ చేశారు, ఇద్దరు అబ్బాయిని చదివించారు, కూతురికి పెళ్లి చేశారు, అన్నీ మనీ ఎలా సేవ్ చేసామంటే అమ్మ, ఇప్పుడు రమేష్ భవానీ చదువుకునేవారు కదా, ఆ చదువుకునే టైంలో ప్రసాద్కి 2000 జీతం, 2000 జీతం తెచ్చిన చేతికి ఇచ్చేవాడు. ఇంక నేను కూడా ఏదో పిండి వంటలు అని ఏదో చేసుకునేదాన్ని కదా, దానికి అదే బాగానే డెవలప్ అయిన పిండి వంటలు అయ్యి చేసుకునేదాన్ని. చిలేరు వాళ్ళు ఉంటారు కదా మాస్టర్లు, ఇంటికి వచ్చి మీ అబ్బాయి బాగా చదువుతారండి, కాలేజీ ఫస్ట్ వస్తారా, మీరు నాకు ఒక షాప్ కలిగించేవారు అనమాట. మీరు చదువుకున్న బాగా చదువుతారు. నేను అయ్యో, యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే 3 అంటే బాండింగ్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ బావగారు మా హస్బెండ్ చదువుకోవడానికి ఫీజులు అవన్నీ కట్టేవాళ్ళు. తర్వాత మా హస్బెండ్కి జాబ్ రాగానే మళ్ళీ అంటే భవానీ మ్యారేజ్ కోసము అలా సేవ్ చేయడం. అది ఏం జరిగిందంటే ఇంకా అలాగా చిన్న ఆయన ఏమన్నారంటే, డిగ్రీ చదివే బాబా, డిగ్రీ చదివేసిన తర్వాత నీకు అదే ఇంజనీరింగ్ చదవాలని ఉంది కదా తమ్ముడు, డిగ్రీ అయ్యాక ఇంజనీరింగ్ పంపిస్తానన్నాడు. ఈడు ఐసెట్ ఎంసెట్ రాసాడు తల్లి, అందులో ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ రాక అందులో వాళ్ళకి ఎంతో కొంత మనీ కూడా ఇచ్చారు, మార్కులు బాగా వచ్చినాయి అని. ఇంకా పేపర్ టయానికి ఇవ్వలేదంట, లేకపోతే ఇంకా టాపర్ అయిపోతాడు అని ఆడు చదువు డిగ్రీలు ఆఫ్ చేసి జాబ్కి వెళ్ళేవాడు. ఆ తర్వాత వీడికి శాంతంలో స్కూల్లో కాలేజీలో ఉండగానే జాబ్ వచ్చింది, 1,00,000 రూపాయల జీతం. వీడు ఆడి ఖర్చుకు తీసుకుని ఉన్నాయి ఆడ అన్నయ్య అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసేవాడు. అయ్యి కూడా తీసి మనం పిల్లలు ఉంది కదా ఆడపిల్ల, మళ్ళీ పిల్ల చదువు అయ్యే పెళ్లి చేయాలి కదా అని ఒక 6 లక్షల వరకు బ్యాంకు లోన్ కూడా తీసాం. ఇల్లు అది కట్టిన తర్వాత ఒక 6 లక్షలు కూడా తీసాం. అంతా మంచిగానే చదువుకున్నారా, అన్ని కావాలి. మళ్ళీ ఇప్పుడు ఎవరో కాన్వెంట్ చదివారు, మనం చదివించలేం కదా, బోర్డు స్కూల్లో చదివే పైకి వచ్చారు. గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా మంచిగా అప్పుడే టాలెంట్ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఎక్కువ అడిగారు మీ హస్బెండ్ లవ్ అని చెప్పగానే మీ అత్తమ్మ రియాక్షన్, మీ అబ్బాయి నన్ను చేసుకుంటా అంటే మీ రియాక్షన్. నా రియాక్షన్ ఏముంది, నాకు ఎవరైనా ఓకే అనుకునేదాన్ని. బాగా మంచిగా చూసుకుని కోళ్ళు వస్తే చాలు, ఎవరైతే ఏంటి ఇప్పుడు వాళ్ళ లైఫ్ బాగుంటుందంటే అది దానికి ఓకే చెప్పేసాను కూడా. నా పెద్ద కొడుకు తెలకుండాను ఓకే చెప్పేసాక, అమ్మ అంత దూరం నీలోనే ఉంది నువ్వే చేస్తున్నావు అన్నా సరే, ఇంక నేను ఏంటంటే తమ్ముడు ఇష్టపడ్డాడు కదా నానంటే దూరం అన్న క్వశ్చన్ ఒకటే కానీ ఆడికి చెయ్యబోదామా అని ఏమీ కాదు. అంటే మంచి ఉంటుంది అమ్మ, నాకు అనవసరం అయితే కరెక్ట్, అనవసరం చేయకపోతే నా లైఫ్లో ఎప్పుడు నేను సూపడలేదు, నా పెళ్ళి అవుతాను కూడా. సర్లే ఇంక ఎలాగ అంటున్నాడు కదా అని ఇంక నేను చేసేయాలనుకున్నాను. నాకేమీ అని ఎవరైనా ఓటేమ్మా, నాకు వాళ్ళ బంగారం వచ్చిందండి. అంటే ఫస్ట్ అంటే మా దూరం కదండి, సో అంటే ఎలా ఉంటుందో ఏంటో భయపడేదాన్ని. చెప్తున్నాను కదా, మా అత్తమ్మ నన్ను ఫస్ట్ మ్యారేజ్ లోనే చూసారు. కాదు, మీరు నన్ను ఫస్ట్ చూసినప్పుడు ఏమనుకున్నారు? బాగుంటుంది అనుకున్నానమ్మా, మీ అక్కడ చూసి నేను చూసి కూడా. నేను మిమ్మల్ని ఫస్ట్ టైము పెళ్లి కూతురు చేసిన రోజు చూసాను, ఇలా పడుకొని ఉన్నాను, మీరు వచ్చి లేపారు. అసలు భయం లేదు, నాకు వాళ్ళైనా కూతురైనా ఒకటే. అంటే ఎట్లుంటుందో భయపడ్డా కానీ నాకు భయం వేయలేదు. నాకు ఎందుకంటే నా కోడలు నా భవానీతో సమానం. అత్తమ్మ ముందే ఫిక్స్ అయిపోయారు, ఎట్లున్నా బాగానే ఉంటది కోడలు అనేసి. మా పేరెంట్స్ మీద మీ రియాక్షన్ అంట? పేరెంట్స్ మీద నా ఒపీనియన్ అయితే ఫస్ట్లో మీ పెళ్ళాక ముందర అయితే అయ్యబాబాయ్ రెడ్లా
వాళ్ళు చాలా ర్యాష్గా ఉంటారా అయ్య బాబా అని కూడా. అయితే మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా చాలా బాగా నచ్చారు. ఎందుకంటే వాళ్ళ మాట తీరు వాళ్ళ పడుపట్టు నచ్చింది, నాలో కలిపితే పర్వాలేదు అనిపించింది. అయినా నా మనసుకి ఏది నచ్చితే అదే ఓకే. ఇంకా తర్వాత తను కూడా అడగాలనిపించింది కదా ఏమి. ఇప్పుడు పిల్లలు బాగుంటారంటే తల్లికే కదా ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, అత్తగారి కోడలతో ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి అత్తగారితో? అత్తగారిదే ఫస్ట్ మెయిన్. వాళ్ళు ఏ తప్పు చేసినా ముందర మన అబ్బాయిల దాకా వెళ్ళకూడదు అన్నమాట. మన అబ్బాయిల దాకా వెళ్ళినప్పుడు మన పిల్లలు ఏం చెప్తారంటే మన మీద ఉన్న ప్రేమను కొట్టి భార్యను కొడతాడు. కొడితేప్పుడు వాళ్ళకి గొడవలు అవుతాయి. అప్పుడు గొడవలు అయినాయి అనుకోండి, నిజంగా ఏ అత్తగారు కూడా సంతోషంగా ఉండలేదు. తల్లి ఎప్పుడు కూడా పిల్లల క్షేమం కోరుకోవాలి కాబట్టి వాళ్ళు వస్తా చిన్న చిన్న గీసులాట్లు వస్తాయండి, రావనాను. కానీ నేను వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి మనం అర్థం చేసుకుని వాళ్ళని మన వాళ్ళ మట్టుకు నన్ను ఏమి అనరు, నేను వాళ్ళని ఏమీ అన్నా. మా అత్తమ్మ విషయంలో ఇది ఒక గుడ్ థింగ్ అండి. అత్తమ్మ నార్మల్గా ఏదున్నా మేము డైరెక్ట్ అత్తమ్మ ఇలా ఉంది ఇది అనేసి డైరెక్ట్ చెప్తాము. అత్తమ్మనే ఇంకా నార్మల్గా ఆన్సర్ చెప్తారు. సో పెద్ద గొడవ అయితే ఏమి ఉండదు. అత్తమ్మ మీకు మామయ్య గురించి ముందే తెలుసా? అంటే తెలుసా మీది, అంటే తెలిసాక మీ రియాక్షన్? నా మ్యారేజ్కి ముందరే ఉందండి. ఈయన కాలండి, బాధకాలండి. అది మా అమ్మకే పెన్నమ్మ కొడుకోండి ఈయన. మా తాతయ్య అత్తమాను వచ్చి వరలక్ష్మి అయితేనే కరెక్ట్గా కాపురం చేస్తుంది, ఎవరన్నా అయితే చేయరు అని చాలాసార్లు తిరిగి ఇవ్వరండి మా ఇంటికి. తిరిగితే అసలు ఫస్ట్లో మా నాన్న అయితే చేయనని ఇవ్వరండి. అలాంటిది మళ్ళీ వాళ్ళ కట్నాలు ఇవ్వలేక చేయలేక ఉత్తినే కదా, కట్నం ఏమీ లేదు కదా అని చెప్పేసి చేసేస్తానని ఒప్పుకున్నారండి. ఒప్పుకుందాడు చేసేసారండి. చేసేసేటప్పటికి నెలలో వచ్చేదాడు కాలు ఇంత లావు అయిపోయిందండి. అప్పుడు ఇంక మా అమ్మ మా నాన్న ఎడుతూ మొదలెట్టారండి. ఎందుకు అయిపోయాక ఎడతారు, ఇప్పుడు ఏ చచ్చిపోయినా నా జీవితం అంతా పడుద్ది, ఇంకా ఏడవకుండా ఎలాగుంటే అలా జరుగుతుంది అని చెప్పేసి అనుకునేదాన్ని. ఉందని ఇప్పటికీ బాధపడిన అప్పుడు బాధపడలేదు. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్తే ఈ 5వ దానం కావాలి కదా, అలా ఉంటే చాలు, నేను కష్టపడి పెంచకొద్దుని పిల్లోడిని మొగుడిని అనుకునేదానండి. తర్వాత ఇక్కడ నరసాపురం వచ్చిన తర్వాత మా రమేష్ కొడుకుని పడ్డాడండి 4 సంవత్సరాలకి. ఇద్దరు పిల్లలకి 4-5 సంవత్సరాలు తేడండి నా ముగ్గురు పిల్లలకి. ఆ రమేష్ కొడుకుని పడ్డాడంటే రమేష్ పుట్టేటప్పటికి అసలు నాకు రమేష్ కొడుకులు ఉండగా తింటాక అండమే ఉండేది కదండి 2 రోజులు. అలాగా ఉంటే ఈ లోపల మా మేనత్త ఉన్నారు కదండి, ఆవిడ పిల్లలు లేరు. ఆవిడ బియ్యం అని అన్నీ పంపిదండి, కారం అని అన్నీ. ఇంకా అసలు ఏది లోడ్ చేసేది కదా, అన్నీ పంపించేదండి. ఈ పిల్లలకి కాలగొడ దగ్గర ఇడిచిపెట్టేసి వెళ్ళిపోక పనులకు నువ్వు కాలవగడికి వెళ్ళిపోతారా, ఈ రమేష్ అత్తమాను కాలవగడికి వెళ్ళిపోయాడమ్మా. అలాగా ఏదంటే ఆ తర్వాత ఈ పిల్లలు రమేష్ పుట్టాడు. రమేష్ పుట్టిన 4 సంవత్సరాలు భవాని పుట్టింది. పిల్లలు ఇలాగ ఉండాలి బాబా, మీ నాన్న అలాగ ఉంటారు కదా, మీరు సంక్షిప్తంగా తిరగండి, అమ్మ కష్టం ఏదో తెలుసుకోండి అంటే పిల్లలండి నా మాట విన్నారు కాబట్టి నేను ఏదైనా చేయగలిగానండి. ఇప్పటికీ నా మాట తప్పరండి. వాళ్ళు నేను ఇది చెయ్యి బాబు అంటే చేయవలసిందే. ఇంకా మా పెద్ద అబ్బాయి అండి, చిన్న అబ్బాయి అంటే అమ్మ ఆర్డర్ వేసింది మనం చెయ్యాలంటారండి. అలాగండి. శని బాధపడకండి ఎవరు. కష్టం వెనకాల సుఖం ఉంటుందండి. ముందర కష్టపడ్డాం అనుకోండి, తర్వాత సుఖం దొరుకుద్ది మనకి. ఇప్పుడు చూడండి, భర్త అందునో లేకపోతే ఏదో ఒక అందులో నేను బాధపడ్డాను కొన్ని రోజులు. ఆ కష్టాలు అలా కలకాలం లేవు కదండి. పిల్లలు వేసుకుని మనం ధైర్యంగా బతికి పిల్లలు మంచి ఉపదేశంలో మనం పెంచినప్పుడు తల్లిదే ఎక్కువ బాధ్యత అండి పిల్లల గురించి. తండ్రి తెస్తాడో ఇంట్లో పడేస్తాడో వెళ్ళిపోతారో, వాళ్ళు చూసుకునేది పెట్టుకునేది మంచిగా తయారు చేసుకునేది మనమే కాబట్టి మనమే పిల్లల మీద ఎక్కువ వాళ్ళకి అది ఇంట్రెస్ట్ చూపించాలి. ఏంటో మీరు ఇంగ్లీష్లో చెబుతారులేండి, అలా రాదు చూపించుకుని ఆ పిల్లలు మన చెప్పు చేతల్లో ఉండేలా చేసుకుంటే ఎవరికైనా లైఫ్ బాగుంటుందండి. నీది నీదేరా, నాది నాదేరా అంటే మట్టుకు ఎప్పటికీ లైఫ్ బాగుపడలేము, మనం సుఖంగా ఉండలేము, మనం సంతోషపెట్టలేము మనం. అలాగా ఎవరైనా సరే అండి, కష్టం వచ్చిందండి ఎప్పుడు కుంగిపోకండి. కష్టం వెనకాల సుఖం ఉందని బతకాలి. ఇప్పుడు మనకంటే కిందన ఉన్నప్పుడు పోల్చుకుని మనం పైకి వెళ్ళామనుకోండి, అది మంచిగా జరుగుద్ది మనకి. కోడళ్ళ మీద మీ రియాక్షన్? కోడల మీద నా దగ్గర మంచి ఒపీనియన్ ఉంటుందిరా. కోడళ్ళు ఎప్పుడు మన 3 ముళ్ళన్న బంధంతో మన ఇంటికి వస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా బాధపెట్టకూడదు మనం. ఒకవేళ చిన్న ఏమో వచ్చినా కానీ అమ్మది అలా కదని చెప్పుకోవాలి తప్ప వాళ్ళ బాధపడి పని ఏది చేయకూడదు. ఒకవేళ దెబ్బలాటికి ఇంకా పెద్ద కారణం మనం అవ్వకూడదు ఎప్పుడు కూడా. అప్పుడు పిల్లలు సంతోషంగా లేరు అనుకోండి, మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేము. పిల్లలు సంతోషంగా ఉంటే అంతా మన లైఫ్ అంతా హ్యాపీయే. ఇప్పుడు నా చిన్న కోళ్ళు ఉందనుకోండి, నా కొడుకు కూడా సమస్య లేదు, అది వేసేస్తుంది అకౌంట్లోని.
నాకు చాలా చాలా ఆనందం. అలా కాదండి, అంటే అత్తగారు మంచిగా ఉంటే సో అంటే మనకి ఎలా ఎంత ఉంటది? చెడ్డకోళ్ళైనా మంచిది అవుతుంది అమ్మా. అత్తగారు నేను మనం కుటుంబానికి యజమానం కాబట్టి మనం మంచిగా ఉండాలి. ముందర మనం మంచిగా ఉంటే ఆడ మంచుతారు. అలా పెద్ద చేసుకోవటం ఎందుకు? కోళ్ళ మీద ఎప్పుడు కూడా నా ఎప్పుడున్నారు మంచిగానే ఉంటుందిరా. ఎప్పుడు నా పిల్లంతా వాళ్ళంతే, నా కోడళ్ళు మంచిగా ఉంటేనే నా కూతురు మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. చూసారా, అంటే ఇక్కడ చెప్పేది ఒకరు మంచిగా ఉన్నాం అనుకోండి, మంచి అనేది మనకి ఎటు నుంచైనా జరగవచ్చు. ఇప్పుడు చూడండి మా అత్తమ్మకి మంచి కోడల్లో వచ్చాం. నాకు మంచి వస్తారని తెలుసమ్మా. అసలు నువ్వు వస్తారు ఇంకా హ్యాపీ. నాకు ఇంకా ఇంటికి చిన్న నేను అంతా హ్యాపీయే. కష్టపడ్డాను, అలా కష్టపడ్డాను, ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాను. మీలో కూడా ఎవరన్నా అలా కష్టపడే వాళ్ళు ఉంటే నాకులాగా, మీరు కష్టాన్ని కష్టం అనుకోకండి ఎప్పుడూను. అది మన హెల్త్కి మంచిది. ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది హెల్త్. కష్టపడండి ఫస్ట్లో, సుఖపడేటప్పుడు సుఖపడవచ్చు. కష్టపడి సుఖపడలేం, కానీ కష్టపడలేమమ్మా ఏదైనా కూడా అంతే. ఈ క్వశ్చన్ అయితే మెయిన్ యూట్యూబ్ గురించి అండి. అత్తమ్మ ఇద్దరు యూట్యూబర్స్ ఇంట్లోనే ఉన్నారు. మా అత్తమ్మ అయితే అలా ఏం లేదండి, ఇద్దరు బ్లాగ్స్ చూస్తుంది. 10కి నా చూస్తుంది, భవాని చూస్తుంది, మేము అందరం చూస్తాము. కానీ మీకోసం మా అత్తమ్మతో క్లారిటీ చెప్పండి. అయ్యో ఏంటి ఏం చెప్ప ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అంటే ఏం ఆన్సర్ కావాలి అడుగు చెప్తాను. ఇద్దరు యూట్యూబర్స్ ఉంటే మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి అని. నా కొడుకు, నా కోళ్ళు, నా కూతురు చేసుకుంటే నా రియాక్షన్ ఏంటంటారా? కూతురు చేసుకుంటుంది కాబట్టి కోళ్ళు కూడా ఇంట్లో ఉంటున్నావు కదమ్మా, ఏదన్నా నువ్వు ఇంట్లో ఉండి చేసుకునేది ఉంటే చేసుకో. ఇప్పటికీ నా కోళ్ళు నా కూతురే కాదండి, బయట వాళ్ళు అయినా సరే నా పిల్లల్లాగే ఎదగాలి. మీరు కూడా ఏమన్నా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. నా కూతురు కోళ్ళు చేసుకుంటున్నారంటే నాకు చాలా 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 హ్యాపీ అండి. అత్తమ్మ ఫుల్ సపోర్ట్ అండి. అంటే ఏం రిస్ట్రిక్షన్స్, నువ్వు ఇచ్చేయం ఇలా ఉండాలి అలా అంతేం రిస్ట్రిక్షన్స్ ఉండవు, మన ఇష్టం. ఇంకా అంటే ఇలా ఏం రిస్ట్రిక్షన్స్ అయితే ఇంట్లో ఏమి ఉండవు. అత్తమ్మ రోజు వ్లాగులు చూస్తాను. ఆ రోజు చూస్తాను, కోడలది చూస్తాను, కూతురుది చూస్తాను. ఇంకా పిల్లల మీద కూడా తిరుగుతలేదు ఈ వీడియోస్ వచ్చే కానీ. అత్తమ్మ మన ఆస్తి పాస్తులంట. మన ఆస్తిపాస్తులు మనకి ఏం వద్దే, నా కొడుకులే నాకు పెద్ద ఆస్తి. అలాగే నా కూతురికి వచ్చిన భర్త కూడా, నా అల్లుడు కూడా చాలా మంచివాడు. ఇంకా నాకు ఆస్తులు ఎందుకంటే ఇంత ఆనందం ఉండగానే మా పిల్లలు సంపాదించుకుంటున్నారు, వాళ్ళని చూసి సంతోషిస్తాను సరిపోద్ది. వాళ్ళు ఇంకా ఇంకా ఎదగాలి. అలాగే నా పిల్లలే కాదు, ఇరుగు పొరుగు పిల్లలు కూడా ఎదగాలి. అందరూ బాగోవాలి, సకజీవులు చల్లగా ఉండాలి. కాదమ్మా, మీకంట ఏమైనా కోరిక ఉండిపోయిందా? నాకు అసలు ఏ కోరిక లేదమ్మాయి. కోరికలు కాదు మనకి, నాకు ఇది ఏదో ఒకటి ఉంటది కదా. అసలు ఏ కోరిక ఉండదు, లేదు. ఇంకేం చెప్పాను నేను. సో అత్తమ్మ ఏదో ఒకటి ఉంటది కదా మీ కోరిక. నాకు ఏ కోరిక అయితే ఉండదు. మా ఆయన గారు అలా కొన్నాళ్ళ పాటు ఉంటే నన్ను ఎవరైనా మంచిగైనా చెడుగైనా పిలుస్తారు. అత్తమ్మకి ఏంటంటే మావయ్య మంచిగా ఉంటే, అది ఇప్పుడు తను లేకపోతే నన్ను ఎవరో పిలవరు కదండి. ఇప్పుడు ఎదురు రమ్మని పిలుస్తారు. ఎవరైనా సార్తోడు వెళ్తే ముందర నన్నే కారులో పెట్టమంటారు. ఎవరైనా పెళ్ళి అవుతే ఎదురు రమ్మని తెల్లరగట్లని లెగ్గొట్టుకు వెళ్తారు. ఇవన్నీ యజమానితోనే పోతాయి కదండి. అందుకు యజమాని బాగోవాలని కోరుకుంటాను. ఇంకా అంతకు మించి కోరుకోలేదు. తర్వాత నా పిల్లలందరూ చల్లగా ఉండాలనుకుంటాను అంతే. అడుగుతారు కదా మీ ఫ్యామిలీ ఇంత కలిసి ఉంటారు, మీ మధ్య ఏంటి? మా మధ్య కూడా చిన్న చిన్నవి ఉంటాయండి, కానీ ఎవరో ఒకరు అంటే అడ్జస్ట్ అయిపోతాం అంతే. సో ప్రజెంట్ అయితే అంతా హ్యాపీ అండి, అందరం హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండండి. మీ పిల్లలు మీరు అందరూ హ్యాపీగా ఉండండి అమ్మా. చిన్న చిన్న అందరికి కామన్ అయ్యమ్మా. అందరూ వచ్చి ఏంటంటే అది అర్థం చేసుకోవటంలో ఉంటుంది. మనం చెడుగా చూస్తే చెడుగానే కాపాడుతుంది, మంచిగా చూస్తే మంచిగానే కాపాడుతుంది. అది అందుకే ఎవరిలోనూ కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్ రాకూడదు. అందులో పిల్లల్లోనూ తల్లిదండ్రులు అసలు రాకూడదండి. ఎందుకంటే ఒక్కసారి లైఫ్లో నెగిటివ్ ఫీలింగ్ తల్లి మీద వచ్చిందనుకోండి పిల్లలకి, అది లైఫ్ లాంగ్ ఉండిపోద్దిరా. అందుకని కోడలకైనా కొడుకైనా మనం మంచిగానే ఫస్ట్లోనూ ఉండాలి. అదే నాకు అలాగే అంటారు. అండ్ మీరు అడుగుతున్నారు కదా అన్నప్రాసనకు రాలేదని, మాకు కూడా చాలా బాధగా అనిపించిందండి. యాక్చువల్గా మేము డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ట్రై చేశాను, అంటే మ్యాక్సిమం. బట్ తనకు ముందే పీరియడ్స్ రావడం, ఇంక ఇదంతా ఎందుకులే మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇంత ఇచ్చిన దానికి హెల్త్ పాడైపోతాయి కదండి. సో అందుకే ఇంకా నేనైతే వద్దులే అనేసి అయితే మ్యాక్సిమం చెప్పాము. అందుకే రాలేదండి. అయ్యో మళ్ళీ దాంట్లో ఎందుకు రాలేదు ఏంటి అన్ని డీటెయిల్స్ అడగద్దు, అలా ఏం లేదు. వీఆర్ హ్యాపీ. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, ఏవో చిన్న చిన్నవి ఉన్నా కూడా
ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యాపీ. అసలు చిన్న చిన్నవి కూడా ఏమీ లేదండి. మా కోడలికి మా భవానీకి అయితే అసలు ఏమీ లేవండి. అయితే ఆ అమ్మాయి ప్రాణం ఉండి రాకూడదని నెలకు కరెక్ట్గా వచ్చేద్ది ఆ పిల్లకి. అదే టైంలో దేవుడు కూడా కదండి అది. అందుకని నేనే వద్దులేమ్మా, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదు కదా, పుట్టినరోజుకి వద్దు కానీ తానుకుంటూ వద్దులే, అక్కడ గుడి కదా పూజలు అవి జరుగుతాయి కదా అని వద్దన్నానండి. అండ్ చాలా మంది ఆ వ్లాగులు చూసి ఇక్కడ కామెంట్, నాకైతే అసలు అలాంటివి అండి దయచేసి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. కామెంట్లు పెట్టి భవానీని కానీ అనుసాని కానీ బాధ పెట్టకండి. మా ఇంట్లో ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మీరు నమ్ముతారో నమ్మరు కానండి, నిజంగా తల్లి కూతుళ్ళు కూడా ఉండరు, అత్త వాళ్ళలాగా ఉండవండి. మేము తల్లి కూతుళ్ళలాగా ఉంటాము. అలాగని నా కూతురు అసలు అన్నయ్యలు అంటే అసలు చాలా 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 ఇష్టం అండి. అసలు అలాంటి కామెంట్లు పెట్టి ఇద్దరికి ఏమి ఇదే ఇలా చూడకండి, నాకు చెప్పడం రాదు. చిన్న కొడుకు అర్థం చేసుకోండి. అసలు ఎవరందరి మాకు ఏ ఇబ్బందులు లేవండి అమ్మ, మీరు కామెంట్లు ఎట్టకండి అమ్మ దయచేసి.